ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని వదలదు. మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా? కలిసి రావడం లేదా? ఎంత కష్టపడినా డబ్బులు మిగలడం లేదా? అందుకే పట్టిందల్లా బంగారం కావాలని అనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుందని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. అవేంటో మనం తెలుసుకుందాం. ఉదయం ఇంటిని శుభ్రం చేసిన తర్వాత పసుపును నీటిలో కరిగించి తమలపాకులతో మీ ఇంటిని మొత్తం చల్లుకోండి. దీని తరువాత గంగాజలం చల్లండి. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. అలాగే వాస్తు దోషాలను తొలగిస్తుంది. మతపరమైన పుస్తకాలను తప్పుడు దిశలో ఉంచడం వల్ల కూడా ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని చెబుతారు. మతపరమైన పుస్తకాలు ఎల్లప్పుడూ ఇంటి పశ్చిమ దిశలో ఉంచాలి. వాటిని ఇతర దిశలలో ఉంచొద్దు. దీనితో పాటు మంచం కింద, పరుపు కింద లేదా దిండు కింద మతపరమైన పుస్తకాలను ఉంచొద్దు. అది అశుభం. ఇంట్లోని ఆలయంలో క్రమం తప్పకుండా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి గంటను కూడా మోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి అన్ని రకాల నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుందట. అదే విధంగా శంఖాన్ని ఇంట్లో ఉంచి ఓదడం వల్ల మన ఇంట్లో ఉన్న దురదృష్టం తొలగిపోతుంది. ఇంట్లోని పూజా మందిరంలో దేవతామూర్తులకు సమర్పించిన పూలను మరుసటి రోజు తొలగించి కొత్త పూలను దేవతలకు సమర్పించాలి. అదే విధంగా పూజ గదిలో దేవతల చిత్రాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు. ఇది పెద్ద సమస్యను సృష్టిస్తుంది. ఇంటి చీపురుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఇంటిని శుభ్రం చేయడానికి ఉంచిన చీపురును ఇంటి తలుపు దగ్గర ఎప్పుడూ ఉంచవద్దు. ఇలా చేస్తే వాస్తు దోషం వస్తుంది. అంతేకాకుండా చీపురుకు పాదం పదే పదే తగిలితే ధన నష్టం కలుగుతుంది. ముఖ్యంగా చీపురు పెట్టే స్థలం పైన ఎలాంటి బరువైన వస్తువు ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి లోపల గోడలపై అందమైన, హృదయానికి ఆహ్లాదం కలిగించే ఫోటోలను పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి పెద్దలు మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. హింసాత్మక లేదా యుద్ధానికి సంబంధించిన చిత్రాలను ఎప్పుడూ ఇంట్లో పెట్టొద్దు. మన ఇంట్లో ఎవరైనా రాత్రిపూట నిద్రపోకపోయినా, చికాకు కలిగినా ఆ వ్యక్తిని దక్షిణం వైపు పడుకునేలా చేయండి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి స్వభావంలో మార్పు వచ్చి నిద్రలేమి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ వంశ పురోభివృద్ధి కోసం ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా అశోక చెట్లను నాటండి. దీనితో పాటు ఇంటి ఈశాన్యంలో చెత్త పేరుకుపోకుండా లేదా భారీ వస్తువులు, మెషీన్లను ఇక్కడ ఉంచవద్దు. మన ఇంటి ఈశాన్య మూలలో లేదా బ్రహ్మస్థానంలో ఒక శుభ సమయంలో స్ఫటిక శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించాలి. దీనితో పాటు ఈ యంత్రం కూడా లక్ష్మీదేవి ప్రదాత. అంతేకాకుండా ఇంట్లోని వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. మన ఇంట్లో ఎండు పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు పెట్టకూడదు. వీలైనంత త్వరగా వారిని ఇంటి నుండి బయటకు పంపండి. మీ చిన్న కుండీలో ఉంచిన పువ్వులు ఎండిపోతే కొత్త పువ్వులు నాటండి. ఎండిన పువ్వులను విసిరేయండి. మన ఇంటికి ఈశాన్యంలో పచ్చి తులసి మొక్కను తప్పనిసరిగా నాటాలి. దీనితో పాటు ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క కింద స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీరు వారి ముందు దీపం వెలిగించి మీ ఇంటిలో శాంతి, ఆనందం కోసం ప్రార్థించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.